కూటమి ప్రభుత్వం వచ్చాక? బాలేదు. ఏం బాలేదు ఈ ప్రభుత్వంలో? ప్రభుత్వంలో ఎన్నాళ్ళ జగన్ ఉన్నప్పుడు అందరికీ అటువాడికి చూడు, చేపల కిరాణా కొట్లకి చూడు, పేదోళ్ళకి ఏం చూడదు. అంతకన్నా ఎక్కువ ఇస్తున్నాం అంటున్నారుగా ఇప్పుడు. ఇస్తున్నారా? ముఖ్యమంత్రి చెబుతున్నారు. మరి మేము మిమ్మల్ని అడుగుతాను, ఇస్తున్నారా లేదా అనేది. ఏదండి వెళ్ళి పెన్షన్ ఒకటే ఇస్తున్నారు. పెన్షన్ ఒకటే. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ప్రతి కుటుంబానికి అంటున్నారు. ఏదండి ఇవ్వలేదు. ఇవాళ ఫ్రీ బస్ పెట్టారు లేడీస్కి. వాళ్ళకి పెట్టారండి. తర్వాత పెన్షన్ మాత్రం ఎక్కువ ఇస్తున్నారు. పెన్షన్ పెంచారులే, అదొక మంచిది చేశారు. అయితే అదే సార్, ఆటో వాళ్ళకి కూడా డబ్బులు వేశారు బాబాయ్, 15,000 చొప్పున. మరి నాకు తెలియదు సార్. ఓకే, చదువుకునే పిల్లలకు కూడా డబ్బులు వేసామంటున్నారు. నాకు తెలియదు. ఓకే, నాకు పెన్షన్ మాత్రం ఇస్తున్నారు, తీసుకోండి. టైంకి ఇస్తున్నారు. లంచాలు ఏమన్నా అడుగుతున్నారా? లేదు, 400 తీసుకోండి. 4,000 ఇస్తున్నారు. ఓకే, మరి ఏంటి జగన్ ఉన్నప్పుడు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా? బాబు నాకు పెన్షన్ ఇస్తున్నారు, నాకు అదే బాగుంది, సంతోషం. అదే బాగుంది. ఏంటి జగన్ మరలా గెలుస్తారా బాబాయ్ అంటే మీ అభిప్రాయంలో? జగన్ వచ్చి గెలుస్తాడు. ఎలా అనుకుంటున్నారు గెలుస్తారని జగన్ మరలా? జనం అందరూ జగన్ అప్పుడే 18 నెలలకి అన్నారు. సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే సినిమా ఎన్నో చెప్తాడు, లెక్కలే అంటే గెలిచాక ఎలా ఉంది ఆయన పనితీరు? డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు, ఎలా ఉంది ఆయన పనితీరు అంటే? ఆయన అది పిఠాపురం ఎమ్మెల్యే అక్కడే చూస్తున్నాడు అన్ని, ఇంకెవరికి ఇట్లా. మొత్తంగా ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక మీకు? నాకు ఈ ప్రభుత్వం వచ్చినాక నాకు పెంచలే, సంతోషం. ఇంకేం లేదు. చివరిగా ముఖ్యమంత్రి గురించి, చంద్రబాబు గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గడికో మాట్లాడతాడు, ఆయన నాకు నమ్మకం లేదు.